టు RRR న్యూస్ తెలంగాణ. బంజారాల జాతిని గుర్తించి బంజారా భాషను కర్బోలి భాష పేరుతో రాజ్యాంగంలో 8వ భాషగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు గిరిజనులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బంజారా జాతికి న్యాయం జరుగుతోందని వారన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రామారావు మహారాజ్ విగ్రహం ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు శాసనసభ్యులు భూపత్ రెడ్డి చిత్రపటాలకు మండల గిరిజన నాయకులు పాలాభిషేకం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో 8వ భాషగా గోర్బోలి పేరుతో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల బంజారా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బంజారా జాతిని గుర్తించి తమకంటూ భాషను రాజ్యాంగంలో పొందుపరచడానికి శాసనసభలో తీర్మానం చేసి పంపడం పట్ల బంజారా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, శాసనసభ్యులు భూపత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ మంగ్యా నాయక్, ప్రధాన కార్యదర్శి దత్తు నాయక్, నౌసీ నాయక్, రాయల్ నాయక్, గోపీ నాయక్, మోతీలాల్ నాయక్, వసంత్ నాయక్, రావుజీ నాయక్, బాలు నాయక్, ప్రసాద్ నాయక్, లీంబ్యా నాయక్, గోపీ నాయక్, చందు నాయక్, రమేష్ నాయక్, పీరియా నాయక్, దేవి నాయక్, బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దర్పల్లి మండల్ శాఖ ఆధ్వర్యంలో మరియు ఏఐబిఎస్ఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో మన లాల్ సింగ్ అధ్యక్షతన
మన రేవంత్ రెడ్డి గారు గత 8 రోజుల నుంచి అసెంబ్లీ నడుస్తూ ఉంది. మన గిరిజనుల మీద ప్రత్యేక నిఘా ఉంచి దృష్టి ఉంచి మరి ఏ అధికార పార్టీలు వచ్చినా మనకు గుర్తించకుండా ఈరోజు మన గోర్బోలే అనే 8వ అధ్యాయంగా ప్రకటించి అసెంబ్లీ తీర్మానంగా చేయడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మరియు పెద్దోళ్ళు గౌరవనీయులు గురువు భూపతి రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరియు వివిధ తాండాల నుంచి మన మండల పార్టీ గ్రామ పెద్దలు కావచ్చు, మా గిరిజన నాయకులు కావచ్చు, మరియు ఏఎంసీ డైరెక్టర్ మరియు మన మంక్య నాయక్ గారు కావచ్చు, లాల్ సింగ్ నాయక్ గారు కావచ్చు, అలాగే మన మోతిరాం కావచ్చు, మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇలాగే మన తాండాలలో అభివృద్ధి కూడా అట్లాగే జరగాలి కాంగ్రెస్ పార్టీలో. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కూడా మన తాండా వాళ్ళదే. మరి గిరిజనులు చేసిన మేలే ఈరోజు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని నేను ముగిస్తూ మరియు మా రామరావు మహారాజ్ గారికి, సేవలాల్ మహారాజ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ జై సేవలాల్, జై दरपल्ली मंडल में महाराज विग्रह में कना ये मंडल में 13 टाणेर आतानी गोरमाटी से आतानी पालगोनतानी आता रेवंत रेड्डी पालाभिषेक में कार्यक्रम में पालगोनेचा कशान तो असेंब्ली में आपण गोर भाषा रेवणो गोर बोली रेवणो कतानी रेवंत रेड्डी भी పెద్ద మనసుతో పెద్ద విశ్వాసంతో આપણે ગોરેને ગુર્તિંપિત કરતાણી పోరాటం કરતાણી કેન્દ્ર में डिमांड करने देमेलो करताणी આપણે कांग्रेस गवर्नमेंट कन्नादी इंदिरा गांधी योजनादी भी આપણે ગોરુને అవకాశం देती आई છે. ఈ అవకాశం કનેને కోల్పోవણો એને આપણે ગોરુની સેવા સારું આપણે કસ્ટમે સારું રેવંત રેડ્ડી આપણે આછો કામ કરતાણી અસેમ્બલીથી પાસ કરતાણી કેન્દ્ર में દેમેલો છે જ્યારે ગાલીઓને પાલાభిષેક કરતાણી પણ ધન્યવાદમ કરતાણી એ કાર્યક્રમ આપણે મંડળ તરફથી કરે છે. જય સેવાલાલ જય. దర్పల్లి మండలంలోని 18 తాండాల ప్రజలు మరియు మా బంజారా నాయకులు అందరము రామరావు మహారాజ్ విగ్రహం దగ్గర రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ రోజులలో. ఈ రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని బంజారాలకు కూడా ఒక గోర్ బోలి అనేది 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. వారికి మరి మా ఎమ్మెల్యే గారికి మన పంపించిన అందరికీ పేరు పేరున వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మా బంజారాల మీద ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలో మా బంజారాలు ఎప్పుడూ రుణపడి ఉంటారని విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. జై సేవాలాల్, జై జై జై. మన రేవంత్ రెడ్డి మా గౌరవోలి భాషను అసెంబ్లీలో 8వ షెడ్యూల్లో చేరాలని ఏకీకృతంగా తీర్మానం చేసి పంపించిన మా రేవంత్ రెడ్డికి మా బంజారా తరపున ధన్యవాదాలు. బంజారాలకు దృష్టిలో పెట్టుకొని బంజారాలు 100% ఓటు వేసిర్రు, 100%లో ఓట్లు వేసిర్రు. దాన్ని గమనించి మా బంజారాలకు ఒక న్యాయం చేసిండు. ఇంతకుముందు మా ఇందిరాగాంధీ కూడా మా స్థాయిలో ఉన్నామంటే మా అంబేద్కర్, దాని తర్వాత ఇందిరాగాంధీ మా ఎస్టీలో మాకు అప్పుడు జనంలో చేరడంలో మాకు ఈ ఫలితము. దాన్ని గమనించి రేవంత్ రెడ్డి కూడా మా గోర్బోలి భాషను రాజ్యాంగంలో చేర్చాలని ఒక మంచి ఆలోచన చేసి మా నాయకుడు దాని ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చేసిన మా పెద్ద మనుషులు మా బంజారా నాయకుడు మన లాల్ సింగ్, దత్తు నాయక్, తిరుపతి, లింబియా, మోతీరాం, వసంత్, నౌసి, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన పీర్యా, రమేష్, దేవి వచ్చేసిన మన విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు.